మీరిచ్చిన ఈ మంచి ధన్యకరమైన జీవితమును బట్టి నీకు స్తుతి చెల్లిస్తూ ఉన్నాం. పునరుద్ధానుడ మృత్యుంజయుడ జీవిస్తున్న యేసయ్య తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, నీ కృప చొప్పున నీకు స్తోత్రం. మమ్మల్ని ప్రేమించిన నీ ప్రేమ కొరకు స్తోత్రం, కృతజ్ఞతలు చెల్లిస్తూ మమ్మల్ని మీ చేతులకు సమర్పిస్తూ మా జీవిత క్రమల కాలమంతా ఇక సమాప్తి వరకు మాతో కూడా ఉంటానని చెప్పి నీ వాగ్దానం చొప్పున, నీ కృప చొప్పున, నీ వాక్యముతో ఆత్మతో మమ్మల్ని కాపాడి నడిపించిన దేవ, ఇక ముందు నడిపిస్తున్న దేవా నీకు స్తోత్రం. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. ఎవరికి ఏ యొక్క నాయన పరిస్థితులు గుండా వెళుతున్నారు, వాళ్ళ పరిస్థితుల్లో ఏం సహాయం కావాలనో వారికి దయచేయండి. ప్రభు, ప్రతి జీవి కోరికను నేను గుప్పులు విప్పి తీరుస్తున్నాను. ప్రతి వారి జీవి కురుకులు కన్నులు నీ యొక్క వైపు చూస్తున్నాయి దేవా. అదేవిధంగా ప్రతి వారు నీ వైపు చూస్తూ ఉన్నాను. ఈరోజు నాయన మాతో మాట్లాడాలి, మీరు మమ్మల్ని దర్శించండి. ఈరోజు నీ మాటలలో ఉన్న ఆశీర్వాదము దయచేయండి. యేసు పేరుట ప్రార్థిస్తున్నాం. కూర్చున్నా. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగునుగాక. మరి దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 33వ వచనం. నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా నివసించును, వాడు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా నుండును. హల్లెలూయా. ఈ వాక్యములో మనం చూస్తే సురక్షితముగా నివసించును. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు సురక్షితముగా ఉంటారు. హల్లెలూయా. యేసుక్రీస్తు నామములో నీకు సమాధానము కలుగును గాక, శాంతి కలుగును గాక. షాలోమ్ టు యు, షాలోమ్ నీకు కలుగును గాక అని యేసు పేరిట నిన్ను దీవిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఈ వాక్యంలో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు యొక్క ఉపదేశమును అంగీకరించు వారు సురక్షితముగా నివసించును, సురక్షితముగా నివసించును. హూ ఎవర్ లిజన్ టు మీ విల్ డ్వెల్ సెక్యూర్. హల్లెలూయా. అక్కడ రాయబడింది, యేసుక్రీస్తునందు ఉపదేశము పొందినవారు, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు ఎలా ఉంటారు అంటే సురక్షితముగా నివసించును. వారు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా ఉంటారు. కీడు వచ్చునన్న భయం లేక నెమ్మదిగా ఉంటాడు. ఇందులో ఏముందంటే సురక్షితముగా ఉంటాడు, కీడు వస్తూ ఉన్న భయం లేకుండా ఉంటాడు, నెమ్మదిగా ఉంటాడు. హల్లెలూయా. కీడు వస్తూ ఉన్న, కీడు కనబడుతూ ఉంది, కీడు అయినా భయపడకుండా నెమ్మదిగా ఉంటాడు. హల్లెలూయా. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు ఇలాగున సురక్షితముగా, కీడు వస్తూ ఉన్న భయం లేకుండా నెమ్మదిగా ఉంటారు. ఉపదేశములో ఆశీర్వాదం. హల్లెలూయా. ఉపదేశం ఏమంటే ఇక్కడ మనం గమనిస్తే మరి సామెతల గ్రంథంలోని 6:23 ఉపదేశం అంటే ఏంటో రాయబడి ఉంది. ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును, శిక్షార్థమైన ఆజ్ఞ దీపముగా ఉంటుంది, ఉపదేశం వెలుగుగా ఉంటుంది. చూడండి, ఒక దీపాన్ని వెలిగిస్తాం. ఆ దీపం ఏమంట? ఆజ్ఞ లేక మాట. ఆజ్ఞ మాట. ఆజ్ఞ దీపముగా ఉంటుంది, దానిలో నుండి వచ్చే వెలుగు ఉపదేశము అన్నాడు. దానిలో నుండి వచ్చే వెలుగు ఉపదేశము అన్నాడు. ఇక్కడ ఉపదేశం ఏమంటే ఉపదేశం. ఇప్పుడు ఉపదేశం అనగా దేవుని వాక్యాన్ని వివరించినప్పుడు ఉపదేశం వస్తుంది. దేవుని వాక్యాన్ని వివరించినప్పుడు దాని గురించి లోతుకు ధ్యానించి ఆ వాక్యాన్ని బోధించినప్పుడు ఉపదేశం వస్తుంది. ఇక్కడ ఏం రాయబడిందంటే ఆజ్ఞ దీపముగా ఉంది, ఉపదేశము వెలుగుగా ఉంది. మరి గమనించినట్లయితే
దేవుని యొక్క యెహోవా యాజకులు దేవుని యొక్క దూతలు గనుక వారి నోట ధర్మశాస్త్రమును వారు నేర్చుకుందరు అనే మాట మనకు బైబిల్ వాక్యంలో కనబడుతుంది. ఒకటి మలాకి రాసిన గ్రంథము 2వ అధ్యాయం 7వ వచనంలో, యాజకులు సైన్యములకు అధిపతికి యెహోవా దూతలు కనుక జనులు వారి నోట ధర్మశాస్త్ర విధులను నేర్చుకుందరు, వారు జ్ఞానమును బట్టి బోధింపవలను. హల్లెలూయా. ఇక్కడ ఏం కావాలా? ఉపదేశము అంటే ఉపదేశాన్ని బోధించే యాజకులు కావాలి. యాజకులు ఎవరంట? దేవుని దూతలు అని రాయబడు. ఓ ప్రియమైన దైవ సేవకుడా, నీవు దేవుని దూతలు. ఓ ప్రియమైనటువంటి దేవుని యొక్క పరిచయం చేసే సేవకుడా, నీవు దేవుని దూతలు. ఇక్కడ రాయబడి ఉంది, జనులు వారి నోట నేర్చుకుందరు, వారి జ్ఞానమును బట్టి బోధించవలను, బోధిస్తారు. హల్లెలూయా. ఇక్కడ యాజకుడు కావాలి, బోధించేవాడు కావాలి. అది దేవుని జ్ఞానాన్ని బట్టి, దేవుని ఆత్మను బట్టి వారు బోధిస్తారు అని రాయబడి ఉంది. కాబట్టి ఈ రోజుల్లో మరి దేవుడు ఒక సంఘానికి కాపరిని ఎందుకు పెట్టాడంటే, వాక్యము చదవచ్చు, కొన్ని అర్థమవుతాయి, కొన్ని అర్థం కావు. అర్థం అవ్వాలి అంటే దేవుని చేత ఏర్పరచబడిన యాజకుడు, దేవుని దూతాన్ని పిలువబడిన సేవకుడు ఉండాలి. దేవుడు ఆత్మ ద్వారా ఆ సేవకుడికి ఏమి చెబుతాడో దాని గురించి ఆ మాటను దైవ సేవకుడు చెబుతాడు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే 2వ దినవృత్తాంతములు 15:3, నిజమైన దేవుడైనను ఉపదేశము చేయు యాజకులైనను ధర్మశాస్త్రమునైనను చాలా దినములు ఇశ్రాయేలునకు లేకుండా పోవును. చూడండి, ధర్మశాస్త్రమైనను ఉపదేశమును చేయు ధర్మశాస్త్రోపదేశకులు యాజకులైనను వారికి లేకుండా పోవును. ఒకవేళ దేవుని ప్రజలకు దేవుని ఆలయము లేదు, యాజకుడు లేడు, అలాంటప్పుడు ఏమవుతుంది అని అంటే, వాక్యం ఏం చెప్తుంది మనకు? ఆజ్ఞ దీపముగా ఉంది, ఉపదేశం వెలుగుగా ఉంది. వాళ్ళకి ఏమి రాదు? దీపము కానీ వెలుగు కానీ వాళ్ళకి రాదు. హల్లెలూయా. దీపము యొక్క వెలుగు, దీపము వారి దగ్గరికి రాదు. అలాంటప్పుడు దేవుని వాక్యము, ఆజ్ఞ, దానిలో ఉన్న వెలుగు మనకు రాదు. కాబట్టి వాక్యమును చదివడం వలన అర్థం చేసుకోవచ్చు, కానీ దేవుని వాక్యాన్ని బోధించినప్పుడు, వాక్యాన్ని విన్నప్పుడు అది మన జీవితాల్లో వెలుగును మరి నింపుతుంది. దీపముగా ఉన్నది వాక్యము. హల్లెలూయా. మరి ఈ కాలంలో, ఈ పరిస్థితుల్లో, ఈ దినాలలో దేవుని వాక్యము మత్తయి సువార్త 6:34లో ఏం రాయబడిందంటే, రేపటిని గురించి చింతించబడి రేపటి దినము దాని సంగతులను గురించి చింతించును, ఏ నాటి కీడు ఆ నాటికి చాలును. ఈ రోజున మనం ఆలోచిస్తే పరిస్థితులు, మనుషులు భయపడుతున్నారు. భయం గుప్పెట్లో ప్రపంచం ఉంది, నెమ్మది లేదు. తర్వాత సురక్షితంగా ఉండాలని ఇళ్లలో ఉన్నారు. ఇప్పుడు బయటకు వస్తే భయం, ఎక్కడ నాకు అనారోగ్యము అంటుకుంటుందేమో, లేక వైరస్ అంటుకుంటుందేమో అని భయం. ఎవరినన్నా తాకితే భయం, ఎక్కడికన్నా వెళ్ళాలంటే భయం. ఎందుకంటే తాకితేనే వచ్చేస్తుంది, తుమ్మితే గాలిలో నుండి వచ్చేస్తుంది. మరి ఎలా అనేది భయం గుప్పెట్లో ఉన్నారు. మరి దేవుని వాక్యం చెప్తుంది, నా ఉపదేశమును అంగీకరించేవాడు సురక్షితముగా ఉంటాడు, కీడు వస్తూ ఉన్న భయం లేక నెమ్మదిగా ఉంటాడు. మరి అతను నెమ్మదిగా ఉంటాడు అని వాక్యంలో మనం చూస్తున్నాం. నెమ్మది ఉంది, భయం లేదు, కీడు వస్తున్నా సరే అది దేవుని వాక్యం చెప్తుంది. ఎందుకనంటే ఆయన మనలను కాపాడడానికి సమర్థుడు, శక్తిమంతుడు. కాబట్టి ఈ దినాల్లో మనం గమనించినట్లయితే రేపు గురించి ఆలోచిస్తున్నాం. రేపు నా పరిస్థితి ఏంటి? రేపు నేనేమైపోతానో ఏమో, ఈ లోకం ఏమైపోతుందో ఏమో, ఏం జరుగుతుందో ఏం అర్థం కావట్లేదు అని కొంతమంది నిరుత్సాహంతో ఉన్నారు. ఓ ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు నిరుత్సాహంగా ఉన్నారు. రేపు ఎట్లా నా పరిస్థితి, రేపు నా జీవితం ఏంటి,
అసలు నేను రేపటి దినాన ఎలా బ్రతకగలను ఇలాగే ఉంటే అని చాలామంది జీవితాల్లో ఇది ప్రశ్న ఉంది. ఇలాంటి ప్రశ్న ఉంది. హల్లెలూయా. దేవుడి వాక్యంలో మార్కు సువార్త 5:36 ఈ విధంగా రాయబడింది, భయపడకము, నమ్మిక మాత్రం ఉంచు. హల్లెలూయా. ఏం రాయబడితే? భయపడకము, నమ్మిక మాత్రం ఉంచు. రేపటిని చూసి భయపడుతున్నావా? ఈ లోకంలో పరిస్థితులను చూసి భయపడుతున్నావా? కీడు వస్తుందని భయం ఉందా? నెమ్మది లేకుండా ఉందా? లేకపోతే నేను సురక్షితంగా ఉండాలి అని నువ్వు కోరుకుంటున్నావా? ప్రభు చెప్తున్నాడు, భయపడద్దు, యేసునందు విశ్వాసం ఉంచు. యేసునందు విశ్వాసం ఉంచు, భయపడద్దు అని దేవుడు చెప్తున్నాడు. ఎందుకనంటే మరి 1వ పేతురు 5వ అధ్యాయము 6 నుండి మరి 10 వచనాల్లో ఒక వాక్యాన్ని, మొదట 6 వాక్యాన్ని చదువుతాం. వాక్యం ఈ విధంగా చెప్తాం. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండుడి. ఇక్కడేమందంటే బలిష్టమైన ఆయన చేతుల కిందకి నువ్వు రా. హల్లెలూయా. యేసుక్రీస్తు బలిష్టమైన చేతి కిందకి నువ్వు రా. నీకున్న మనసులో, హృదయంలో ఉన్న భయాలన్నీ ఆయన తీసివేస్తాడు. హల్లెలూయా. భయాలన్నీ తీసివేస్తాడు. ఆయన చేతి కిందకి రా, ఆయన నిన్ను హెచ్చిస్తాడు. తర్వాత నిర్భరమైన బుద్ధి కలిగేవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని తిరుగుతున్నా అని ఎదిరించి తిరుగుచున్నాడు. ఆయన, దీనికి ముందు వాక్యం 5వ వాక్యం ఉంటుంది, ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు. ఏముంటది? ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటి వారి ఎడల దీన మనసులను వస్త్రము ధరించుకునుడి, మిమ్మల్ని అలంకరించుకునుడి. దేవుడు 7వ వాక్యం, ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు గనుక నీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. హల్లెలూయా. ఆయన మీద మీ చింత యావత్తు వేయండి. ఆయన మీ గురించి చింతిస్తున్నాడు. నువ్వేమో చింతిస్తున్నావు, రేపటి గురించి నువ్వు ఆలోచిస్తున్నావు. ప్రభు చెప్తున్నాడు, భయపడద్దు, నమ్మకం ఉంచు. భయపడద్దు, నమ్మకం ఉంచు. నీ విశ్వాసమును బలహీనపరుచుకోవద్దు. నీ విశ్వాసము తగ్గిపోలేదు. విశ్వాసము కలిగి ఉన్నావు, నీలో విశ్వాసము ఉంది. ఆ విశ్వాసాన్ని గట్టిగా పట్టుకో. నువ్వేం చేయాలి? యేసు వైపు చూడు. హల్లెలూయా. దేవుడి వాక్యం చెప్తుంది, దేవుడు మనకి ఏ సందర్భంలో ఎలా ఉండాలో చెప్తూ ఉన్నాడు. ఏం చెప్తున్నాడు? హెబ్రీయులకు రాసిన పత్రిక 12:1 రాయబడింది, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడనైనా యేసు వైపు చూచుచు ఈ పరుగు పందెములో ఓపికగా పరిగెత్తు. హల్లెలూయా. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడనైనా యేసు వైపు చూసి ఈ విశ్వాసపు యాత్రలో, ఈ జీవిత యాత్రలో ఆయన వైపే చూసి ఓపికగా నడువు. హల్లెలూయా. ఓపికగా నడువు. ఎందుకంటే నీకు ఈ పరిస్థితులన్నీ కూడా నీ చుట్టూ ఉన్నప్పుడు దాని వైపు నువ్వు చూడదు. హల్లెలూయా. దాని వైపు నువ్వు చూడదు. దాని వైపు చూసి రేపు ఏమవుతాను, నా జీవితం ఏమవుతుందో, నా కుటుంబం ఏమవుతుందో అని నువ్వు దిగులు పడద్దు. ప్రభు చెప్తున్నాడు, భయపడద్దు, నమ్మకం కలిగి ఉండు, ధైర్యముగా ఉండు. ప్రభు అంటున్నాడు, నేను నీ గురించి చింతిస్తున్నాను, నీ చింత యావత్తు నా మీద వేయి. నువ్వేం చేయాలి? ఇప్పుడు నీ చింత యావత్తు యేసు ప్రభు మీద వేసాను. నువ్వు చెప్పాలి, ప్రభా నా చింత యావత్తు నీ మీద వేసేస్తున్నాను అని ఆయన మీద మోపు. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకోను. హల్లెలూయా. వాక్యంలో మనం చూస్తున్నాం. కాబట్టి దేవుడు ఆయన మనల గురించి చింతిస్తున్నాడు. చింత కలిగి ఉండకూడదు. చింతలో ఉంటే అన్ని భయం వస్తుంది, నెమ్మది పోతుంది. మనము జీవితాంతరము నెమ్మది లేకుండా బతకాలి, భయంతో బ్రతకాలి, కీడు వస్తుందేమన్న అనుమానంతో బతకాలి. కాబట్టి చింతించవద్దని చెప్తున్నాడు ప్రభు ఈ రోజున. మరి వాక్యంలో మనం గమనించినట్లయితే మనం ఏం చేయాలి అంటే యేసు వైపే చూడాలి. జరుగుతున్న వాటి వైపు చూడదు, పరిస్థితుల వైపు చూడదు, దేవుడి వైపు చూడు, యేసు వైపు చూడు. ఆయనే నీకు కృపాక్షేమాన్ని ఇస్తాడు. 7వ వచనం కింద నుండి చదువుదాం. 1 పేతురు 5వ అధ్యాయం. నిబ్బరమైన బుద్ధి గలవారు. మెలకువగా ఉండుడి. చాలు. నిబ్బరమైన బుద్ధి కలిగి
ఎట్లా ఉండాలా? బుద్ధి నిబ్బరంగా పెట్టుకో. రెండు మనసులు కలిగి ఉండడం, లేదా హృదయములో భయం లేకుండా ఉండు, నెమ్మదిగా ఉండు. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నీకు మనశ్శాంతినిచ్చేవాడు ఆయనే, సమాధానం ఇచ్చేవాడు ఆయనే, నీకు సమాధానం కలుగు చేయవాడు ఆయనే. నీ హృదయంలో ఉన్న ఆందోళనను తొలగిస్తాడు, నీ చింతనను ఆయన తొలగిస్తాడు, నీ మనసులో ఉన్న బాధను తొలగిస్తాడు. విశ్వాసం కలిగి ఉన్నావు, ప్రార్థిస్తూ ఉన్నావు, నీ దేవుడే నీకు ఆ చింతలన్నీ పోగొడతాడు. నీలో ఉన్న చింతలన్నీ ఆయన తీసివేస్తాడు, నీలో ఉన్న చింతలన్నీ ఆయన తీసివేస్తాడు. హల్లెలూయా. ఉపదేశం ఎలా ఉందో ఆ వాక్యంలో మనం కింద బాగా చూద్దాం. అలాగే నిబ్బరమైన బుద్ధి గలవారి మెలకువగా ఉండాలి, మెలకువగా ఉండాలి. ఈ దినాల్లో మనం ఎలా ఉండాలి? మెలకువగా ఉండాలి. హల్లెలూయా. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదనా అని వెదుకుచూ తిరుగుచున్నాడు. లోకమందున్న మీ సహోదరుల యందును ఈ విధమైన శ్రమలే నెరవేర్చున్నవని ఎరిగి విశ్వాసమనందు స్థిరులై వారిని ఎదిరించుడి. ఇక్కడేం రాయబడింది? విశ్వాసమనందు స్థిరులై ఉండండి, నిబ్బరమైన బుద్ధి కలిగి ఉండండి, మెలకువగా ఉండండి. మెలకువగా ఉండండి, విశ్వాస జీవితంలో మెలకువగా ఉండండి, ఆత్మీయ విషయాల గురించి మెలకువగా ఉండండి, వాక్యాన్ని గురించి మెలకువగా ఉండండి. వాక్యం ఏం చెప్తుందో ఆలోచన కలిగి ఉండండి. వాక్యము ఏం చేస్తుందంటే అది దీపము, ఆజ్ఞ మనకు దీపము, ఉపదేశం మనకు వెలుగుగా ఉంది. అది మనము చీకటిలో నడిచితే భయం ఉంటుంది, చీకటిలో నడిచినప్పుడు భయం ఉంటుంది. అయితే వెలుగులో నడిచినప్పుడు మనకు ఆ భయము ఉండదు. హల్లెలూయా. వాక్యంలో మనం గమనిస్తే వాక్యం మనకి ఏమిస్తుంది? మరి 119వ కీర్తన 24వ వచనం. 119:24. నా శాసనములు దేవుని శాసనములు ఇక్కడ శాసనములు నాకేమిస్తున్నాయి? సంతోషాన్ని ఇస్తున్నాయి, అవి నాకు ఆలోచనలు ఇస్తున్నాయి. కాబట్టి మన దృష్టి దేని మీద ఉండాలా? వాక్యము మీద ఉండాలి. వాక్యం ఏం చెప్తోంది, దేవుని యొక్క మాట ఏం చెప్తోంది అనే మాట మీద మన ఆలోచనలు ఉండాలి. ఆయన మాట, ఆయన సంతోషము ఎక్కడి నుంచి వస్తుందంటే ఆయన ఉపదేశములు నాకు సంతోషాన్ని ఇస్తున్నాయి, అవి నాకు ఆలోచనకర్తలుగా ఉన్నాయి. ఆలోచన ఈ దినాలలో నీకు ఆలోచనకర్తగా ఉంది. దేవుడు నిన్ను ఆలోచన చెప్పి ఆయన నిన్ను నడిపిస్తాడు. యెహోవా నిన్ను నిత్యము నడిపించు. ఈ దినాల్లో కూడా దేవుడు నిన్ను నిత్యము నడిపిస్తాడు. నువ్వు ఎలా నడవాలో అలా నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పి ఆయన నిన్ను నడిపిస్తాడు. ఈ దినాలు ఎలాంటి దినాలంటే మనము ఆలోచించాలి. మరి దేవుని వాక్యములో అపోస్తలుల కార్యముల గ్రంథము 1వ అధ్యాయము మనం గమనిస్తే 11వ వచనములో రాయబడి ఉంది, మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగా ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పారు. హల్లెలూయా. అందరూ చూస్తూ ఉండగా యేసు ప్రభు పరలోకానికి వెళ్ళిపోయాడు దేవదూతల చేత. యేసు ప్రభు వెళుతూ ఉంటే ఆ దేవదూతలు చెప్తున్నారు, మనుషులారా ఎందుకు మా వైపే చూస్తున్నారు? అయ్యో యేసు ప్రభు వెళ్ళిపోతున్నాడే అని మీరు దిగులు పడుతున్నారా? కాదు, యేసు ప్రభు ఏ విధంగా పరలోకానికి వెళ్ళడం మీరు చూస్తున్నారో అదే రీతిగా ఆయన తిరిగి వస్తాడు. హల్లెలూయా. ఈ కాలంలో నేను ఉన్న కాలం ఎలాంటి కాలం అంటే ఆయన తిరిగి వచ్చే కాలం. ఇప్పుడు మనము ఆకాశం వైపు చూడాలి, ఆయన మాటను జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభువా 2000 సంవత్సరాల క్రితం సుమారుగా నువ్వు పరలోకానికి వెళ్ళిపోయావు, ఇదిగో నువ్వు త్వరగా వస్తానని చెప్పావు, ఇదిగో ఎదురు చూస్తున్నాను. సుమారు 2000 సంవత్సరాలు దాదాపు అయిపోవచ్చింది. 2020లో మేము ఉన్నాం. ఇదిగో ఆయన త్వరగా వస్తాం. ఏ రీతిగా ఆయన పరలోకానికి వెళ్ళాడు అదే విధంగా దేవదూతలతో ఆయన రాబోతున్నాడు, అదేవిధంగా పరలోకం నుండి రాబోతున్నాడు. ఇప్పుడు మనం దృష్టి పెట్టాల్సిన మరి విషయాల గురించి జ్ఞాపకం చేసుకున్నాం. ఆజ్ఞా ఉపదేశము మీద మనసు పెడదాం.
ఎందుకంటే ఆయన ఉపదేశములు మనకు సంతోషాన్ని ఇస్తాయి, అవి మనకు ఆలోచనిస్తాయి. ఆయన ఉపదేశము మనకు దీపము, ఆయన ఆజ్ఞల ఉపదేశము దీపము వెలుగుగా ఉంది. అది మనకు వెలుగును, అది మనకు ఆ యొక్క సంతోషాన్ని కలిగిస్తాయి. అంత మాత్రమే కాదు, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడునైనా యేసు వైపు చూద్దాం. ఇంకా మనం చూడాల్సింది దేనిని చూడాలంటే మన కొరకు పరలోకం నుండి రాబోతున్న యేసు వైపు చూడాలి. ఆయన వచ్చినప్పుడు ఇలాంటివి జరుగుతాయని ప్రభువే చెప్పాడు కదా, జ్ఞాపకం చేసుకో. ఇలాంటివి జరుగుతాయని ప్రభువే చెప్పాడు, జ్ఞాపకం చేసుకో. ఒకసారి ఆలోచన చేయి, ఇలాంటివి జరుగుతాయి, ఇలాంటివి జరుగుతాయి. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పరిస్థితులన్నిటినీ, ఈ పరిస్థితుల్లో రేపటి గురించి ఆలోచన చేసి చింతించద్దు. నిన్ను నీవు దేవునికి అప్పగించుకో. చివరిగా వాక్యం అపోస్తలుల కార్యములు 20:32 చదువుదాం. ఇప్పుడు దేవునికిని ఆయన కృపావాక్యమునకును మిమ్మల్ని అప్పగించుచున్నాను. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగజేయుటకు పరిశుద్ధపరచబడిన వారందరితో స్వాస్థ్యము మనకు అనుగ్రహించబడుటకు శక్తిమంతుడు. హల్లెలూయా. ఈ వాక్యం మనకేం చెప్తుందంటే, దేవునికి ఆయన కృపావాక్యమునకు మిమ్మల్ని నేను అప్పగిస్తున్నాను అనగా ఈరోజు మనం ఏం చేయాలి? దేవునికి కృపావాక్యానికి అప్పగించుకోవాలి. ఆ వాక్యం ఏం చెప్తా ఉందో దానిని బట్టే మన దృష్టి వెళ్ళాలి, మన ఆలోచన వెళ్ళాలి. పరిస్థితుల వైపు చూడదు, లోకం వైపు చూడదు, భయపడదు. ప్రభు మనతో కూడా ఉన్నారు. ఆయన వాక్యము చేత మనతో మాట్లాడేస్తాడు. ఇక్కడ రాయబడి ఉంది, ఏం రాయబడి ఉందంటే, ఆయన మనకేం చేస్తాడంట? 20:32లో తిరిగి ఒకసారి చదువు. ఇప్పుడు దేవునికిని ఆయన కృపావాక్యమునకును మిమ్మల్ని అప్పగించుచున్నాను. హల్లెలూయా. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగజేస్తాడు. ఒక నిమిషం. ఆయన మీకు క్షేమాభివృద్ధిని కలుగజేస్తాడు. మీకు క్షేమము, అభివృద్ధిని దేవుడు కలుగజేస్తాడు. తర్వాత పరిశుద్ధపరచబడిన వారి అందరిలో స్వాస్థ్యము ఆయన మనకు అనుగ్రహించుటకును శక్తిమంతుడు. పరిశుద్ధపరచబడిన వారు కొరకు స్వాస్థ్యం అనగా నిత్యము దేవునితో ఉండే పరలోకం మనకివ్వడానికి ఆయన సమర్థుడు. హల్లెలూయా. ఆయన పరిశుద్ధపరచబడిన వారు, ఎవరైతే తమ పాపములను యేసు దగ్గర ఒప్పుకొని యేసు రక్తములో కడిగి పరిశుద్ధులుగా చేయబడతారో అలాంటి వారికి వాగ్దానం చేశాడు, నేను పరలోకమును నీకు స్వాస్థ్యముగా ఇస్తాను అని. ఆ స్వాస్థ్యము మనకు నిలిచి ఉంది. హల్లెలూయా. అట్టి స్వాస్థ్యము ఇస్తానని ప్రభు చెప్తున్నాడు. నీకు క్షేమాభివృద్ధి కలుగు చేస్తానన్నాడు. ఈ దినాలలో సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఏం చెప్తున్నాయి ఈ సంఘటనలు అంటే, నీవు నా వైపు చూడని ప్రభు చెప్తున్నాడు. యేసు వైపు చూడు, ఆకాశం వైపు చూడు. ఆయన ఉపదేశము, ఆయన వాక్యాన్ని బట్టి ఆయన వాక్యానికి అప్పగించుకుందాం. ఆయన వాక్యం మీద మనసు పెడదాం. దేని మీద మనసు పెట్టి హృదయాన్ని కలవర పెట్టుకో. హల్లెలూయా. కాబట్టి ఈ దినాన దేవుడు మనతో కూడా ఉన్నాడు. ఆయన మనతో మాట్లాడుతాడు. ఆయన వాక్యమును ఒక్కసారి మనసు పెడతాం. కన్నులు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ఆయన కృపావాక్యమునకు నేను అప్పగిస్తాను. వాక్యము చదవడం వేరు, వాక్యం వినడం వేరు, ప్రార్థించడం వేరు. వాక్యానికి మనల్ని అప్పగించుకోవడం అంటే ఏంటంటే, వాక్యానికి మనం అప్పగించుకోవడం అంటే వాక్యం ఏం చెబితే అదేం చేస్తాను అని చెప్పాలి. వాక్యానికి అప్పగించుకుంటే మనం ఆ వాక్యమే మనం నడిపిస్తుంది. అప్పగించుకోవాలి. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి కాదు. వాక్యము ఏం చెప్తుందో అదే మన ఎడల ఆ వాక్యం చేస్తుంది. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. దేవుడు నీకు సురక్షితముగా ఉండినట్లు నిన్ను కాపాడుతాడు. కీడుని చూసి భయపడద్దు, దేన్ని చూసి భయపడద్దు. నీలో ఉన్న భయాలను ఆయన పోగొడతాడు. అలాగే నీవు నెమ్మదిగా ఉంటావు. దేవుడి నీకు క్షేమాభివృద్ధిని కలుగు చేస్తాడు. ఆయన పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యములు కూడా ఆయన ఆ స్వాస్థ్యాన్ని పెట్టాడు. ఆ స్వాస్థ్యమును మనందరికీ అనుగ్రహిస్తాడు. ఈ దినాల్లో మనం ఆకాశం వైపు చూద్దాం. పరలోకానికి వెళ్ళాడు. ఆ
అదే విధంగా ఆయన వస్తానన్నాడు. విశ్వాసములకు కర్త, దాన్ని కొనసాగించేవాడు. యేసు వైపు చూద్దాం. ఆయన నిన్ను నడిపించేవాడు. ఈ దినాలలో నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పి నడిపిస్తాడు. దేవుడు నీ మీద దృష్టి ఉంచి ఆలోచన చెప్పి నీకు నడిపిస్తాడు. క్షేమముగా ఉంచినట్టు నిన్ను కాపాడుతాడు. సురక్షితముగా నీకు ఉంటాడు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అని దేవా, ఈ యొక్క దినములు నీవిచ్చిన నీ యొక్క వాక్యం కొరకు మీరు మాతో మాట్లాడిన మాటలు కొరకు ఈ దినాల్లో మేము ఆకాశం వైపు చూడాలని, నీవు వస్తావని చెప్పావు, నీవు వస్తున్నావని ఎదురు చూడాలని, ఆయన విశ్వాసములకు కర్త దాన్ని కొనసాగించి నీ వైపు చూడాలని మాకు తెలియపరిచారు. అలాగే వాక్యానికి మమ్మల్ని మేము అప్పగించుకోవాలి. ఆయన వాక్యము నాయన తండ్రి ఆజ్ఞ ఉపదేశము, వాజ్ఞ దీపముగా ఉపదేశముగా ఉన్న నీ యొక్క వెలుగును బట్టి స్తోత్రం. అవి మాకు సంతోషాన్ని ఇస్తున్నాయి, ఆలోచన ఇస్తున్నాయి. కాబట్టి ప్రతి వారికి తోడుగా నీ వాక్యము ఉండాలని ప్రార్థిస్తున్నాను దేవా. వారి వాక్యానికి అప్పగించుకున్నవారు వాక్యము చేత నడిపించబడి వాక్యమును బట్టి నడవడానికి నేర్పించి ప్రతీదీ కూడా వాక్యములో ఉన్న దానిని గ్రహించి నడవడంలో అభివృద్ధి చేయండి. అందరినీ ఆశీర్వదించండి, అందరినీ దీవించండి. ఈరోజు పలకబడిన ప్రతి వాక్యము, ప్రతి ఒక్క వాగ్దానము, ప్రతి హెచ్చరికను బట్టి మేము నిబ్బరమైన బుద్ధి కలిగి మెలకువగా ఉండి నాయన మేము కూడా ఈ లోకంలో శ్రమలు పడుతున్న పరిస్థితుల్లో మేము మాత్రమే నాయన ధైర్యముగా ఉంటామని చెప్పారు, నెమ్మదిగా ఉంటామని చెప్పారు, అలాగే సురక్షితంగా ఉంటామని చెప్పారు. ఎందుకంటే నీవే ఇవన్నీ కూడా మాటలు చేయవాలి. అలా ప్రతి వారిని దీవించండి, ఆశీర్వదించండి. వాక్యమును దీవించి అందరిలో ఫలింపచ్చు. ప్రాముఖ్యంగా ప్రభావం నాయన ఈరోజు ఎవరైతే నాయన ఉద్యోగములు, వ్యాపారములు వారి చేతి పని, ఎవరెవరైతే వాటి విషయంలో నాయన నీ సహాయం కోరుతూ ఉన్నారు, వాళ్ళ చేతి పనిని దీవించు, వ్యాపారాలను దీవించు, ఉద్యోగాలను దీవించు, కాపాడు నాయన. పరలోకము నుండి నీ సహాయం వారికి నాయన వారిని వర్ధిల్లించి వారి ప్రతి అవసరతను తీర్చండి. ప్రతి వారిని మీరు సమృద్ధితో ఇచ్చి దీవించండి. ఈ కడవరి కాలంలో విశ్వాసాన్ని కాపాడుకొని నేను రాకడ కొరకు ఎదురు చూస్తూ ముందుకు సాగే కృపతో దీవించమని మీకే మహిమ చెల్లిస్తూ యేసు పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. గాడ్ బ్లెస్ యూ. అలాగే ప్రతిరోజు లైవ్ ప్రోగ్రామ్ 7 గంటలకు సాయంకాలం ఉంటుంది. 5:30కు ఉండేది, 7 గంటలకు ఉంటుంది. దయచేసి గమనించండి. 7 గంటలకు లైవ్ ప్రోగ్రాంలో కలుద్దాం. అలాగే మీరందరి కోసం ప్రార్థన చేస్తున్నాను, మీరు కూడా ప్రార్థన చేస్తున్నారని నేను నమ్ముతున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దేవుడు దీవించునుగా. ఆమేన్. కళ్ళు మూసుకుందాం. చివరి ఆశీర్వాదంతో ముగించు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా తరుణ సమస్తమైన సన్నిధించు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములు దేనిని మరువు. మన తండ్రి అయిన దేవుని యొక్క శాశ్వతమైన ప్రేమయు, మన రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క నిత్య సహవాసమైన కాపుదల భద్రత ఈ యొక్క కడవరి కాలంలో కాపాడి వాక్యంలో రాయబడిన ప్రకారం ఈరోజు విన్న ప్రకారముగా ఆయన మన సురక్షితముగా భయం లేకుండా నెమ్మదిగా ఉన్నట్లుగా కాపాడి ఎదురు చూచున్నట్లుగా నిరీక్షణతో నడిపించునుగాక. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ.